జోగులాంబ గద్వాల్ జిల్లాలోని బీచుపల్లి కృష్ణానది పుష్కర్ ఘాట్ వద్ద ఆదివారం ఓ విచిత్ర ఘటన జరిగింది. నదిలో నుంచి ఓ ముసలి హఠాత్తుగా పుష్కర్ ఘాట్ సమీపానికి వచ్చింది. సాధారణంగా నదిలో ఉండే ముసలి ఇలా బయటకు రావడంతో అక్కడి ప్రజలు భయపడిపోయారు. సెలవు రోజు కావడంతో పుష్కర్ ఘాట్ కు పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శకులు వచ్చారు. నది ఒడ్డున ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకొని కృష్ణమ్మ పరవళ్లను చూస్తున్న సమయంలో ఈ ముసలి ప్రత్యక్షమైంది. అది చూడగానే కొందరు భయంతో పరుగులు తీశారు. కానీ పుష్కర్ ఘాట్ పూజారి అనిల్ శర్మ అనూహ్యంగా ఆ ముసలి వద్దకు చేరుకున్నారు. ఆయన ముసలి ముందు కూర్చొని మంత్రాలు చదవడంతో పాటు పసుపు కుంకుమ పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. ముసలిని వరుణదేవుడి వాహనంగా భావిస్తామని, లోక కళ్యాణం కోసం పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, మంచి వర్షాలు కురవాలని కోరుతూ పూజలు నిర్వహించినట్లు అనిల్ శర్మ తెలిపారు. పూజలు పూర్తయిన తర్వాత అటవీ అధికారులు, స్థానిక మత్స్యకారులు ముసలిని సురక్షితంగా పట్టుకుని తిరిగి నదిలో వదిలిపెట్టారు. ఈ ఘటన బీచ్పల్లి ఘాట్ వద్ద కాసేపు ఉత్కంఠకు, ఆశ్చర్యానికి కూడా గురి చేసింది. మాధవం దండపానంచ భైరవం అత్ర కాశీవాస కాశీం గుహాం భవాని అక్షయం పింగళాలేన